బాలీవుడ్లో తాజా కాలంలో వరుసగా వస్తున్న వైఫల్యాల కారణంగా చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రస్తుతం పలు మార్పులు చేయాలని మేఘనంగా సూచిస్తున్నారు. ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు పలు సలహాలు ఇచ్చి కొత్త దారుల్లో చిత్రాల్ని తీసేందుకు ప్రేరణగా మారుతున్నారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజాలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి మాటలు ఒక విధంగా చిత్ర పరిశ్రమలోని దృక్పథాన్ని మార్చడం కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమను పరిశీలించి దాని నుండి నేర్చుకోవాలని ఈ వర్గం హీరోలు చెబుతున్నారు. తెలుగు పరిశ్రమలో ప్రత్యేకంగా పాన్ ఇండియా సినిమాలు విస్తృతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా చేయడం అంటే ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ సినిమాలు తీసుకోవడం, తమ సాంప్రదాయాల నుండి బయటపడటం, విభిన్నమైన కథలను ఎంచుకోవడం. అయితే ఈ ప్రకటనకి బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అంతగా స్పందించలేదు. ఇంకా మనం గొప్పగా సినిమాలు చేయగలమంటూ పురాతన పద్ధతిలోనే సినిమాలు నిర్మించడం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మార్పులు తీసుకురావాలని భావించిన వేరే ఒక ప్రముఖ నటికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినిపించాయి. రాశీ ఖన్నా ఈ నేపథ్యాన్ని బట్టి బాలీవుడ్ సినిమాలు కొత్త దారిలో అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాశీ ఖన్నా చెప్పినట్లుగా ఈరోజు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్లను, నవీనతను కోరుకుంటున్నారు. పలు దక్షిణాది సినిమాలు అనువాద రూపంలో అందుబాటులో ఉండడం, వాటి రీమేక్లు కూడా బాలీవుడ్లో పెద్ద ఫలితాలు సాధించలేకపోయాయి. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వినూత్న కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్లో నిలబడాలంటే థియేట్రికల్ మార్కెటింగ్లో పోటీకి రెడీ కావడం అవసరం. దీనికి అవసరమైన వ్యూహం ఒకటే, కథ, కాన్సెప్ట్ పరంగా కొత్త దారులు ఆవిష్కరించడం. ఈ వ్యవహారంలో రాశీ ఖన్నా సూచించినట్లుగా కథలు, సృజనాత్మకత, ప్రేక్షకుల అంచనాలు అన్నీ ఒకే దారిలో ప్రకటించాలి. బాలీవుడ్కి అవసరమైన మార్పులు మరింత సవాళ్లుగా ఎదుగుతున్నాయి. మొత్తం మీద బాలీవుడ్ సృష్టించగల కథలలో అధిక లోతు ఉండాలి. ఈ మార్పుల వల్ల మాత్రమే పరిశ్రమ తన పాత వైఫల్యాల నుండి బయటపడుతోంది.